హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజైతే నేను ఈ వీడియోలో టమాటో, ములక్కాయ, మామిడికాయతో కర్రీ చేయబోతున్నాను. సమ్మర్ సీజన్లో దొరికే ఈ మామిడికాయతో రకరకాల వంటలు చేసుకుంటాం కదండి. ఈ మామిడికాయతో చేసే వంటలు పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటాయి. జనరల్గా అందరికీ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం. అందులో ఇంకా టమాటో, మామిడికాయ, ములక్కాయ కర్రీ అంటే ఇంకా చాలా బాగుంటుంది. 2 డేస్ అయినా ఈ కర్రీ పాడవకుండా చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం నేను ముందుగా ఒక 1/2 కేజీ టమాటాలు, 2 మునక్కాయలు, మామిడికాయలు సగభాగం వరకు మామిడికాయ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చీలు తీసుకొని వీటన్నిటిని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర కూడా ఆయిల్లో చుట్టపట్టమన్నాక 2 పచ్చిమిర్చీలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్, కరివేపాకునంతా ఈ ఆయిల్లో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం 1/2 టీ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత వెంటనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 2 బాగా ఈ ఆనియన్స్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు దానిలో ఉన్న పీస్తో సహా ఇలా ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. జనరల్గా మామిడికాయ ముక్కలు కట్ చేసి పీస్ను పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా మామిడికాయలతో పాటు ఈ మామిడికాయ పీస్ని కూడా కర్రీలో వేసి వండండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఉడికేలోపు టైం పడుతుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు 3 బాగా ఈ పోపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ముక్కలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు ఈ కర్రీని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసాక ఈ విధంగా కర్రీ మగ్గుతుంది. మగ్గుతున్న టమాటాల్లోకి ఉప్పు, కారాలు యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్తో నిండుగా కారం వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్తో టీ స్పూన్లో కొంచెం కిందికి సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మనం చేసుకునే కర్రీస్ ఎప్పుడైనా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. తర్వాత మూత తీసి చూసాక ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టమాటా కర్రీలో ఎక్కడైనా ఉడకని టమాటాలు ఉంటే స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటూ రుద్దుకుంటూ ఇంకో 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఎప్పుడైనా నోటికి రుచిగా ఏ కర్రీస్ టేస్టీగా అనిపించినప్పుడు ఈ టమాటో, మామిడికాయ కర్రీ చేసుకొని తినండి. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. ఈ కర్రీని చేసుకొని తిన్నట్లయితే ఇంకో 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. మామిడికాయలు దొరకని టైంలో అయితే మామిడికాయ ముక్కల్ని ఒరుగులుగా చేసి టమాటా కర్రీలో వేసుకొని తింటూ ఉంటారు. అంతేనండి, మామిడికాయ, టమాటా, ములక్కాయ కర్రీ రెడీ అయ్యింది.
ఫైనల్గా అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ పాటు మగ్గించుకున్నట్లయితే టమాటో ములక్కాయ మామిడికాయ కర్రీ రెడీ అండి. చూస్తున్నారు కదండి, అందరికీ మామిడికాయ అంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి. అలాంటప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఈ టమాటో ములక్కాయ మామిడికాయ కర్రీని ట్రై చేయండి. వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ టమాటో ములక్కాయ మామిడికాయ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుందండి. సమ్మర్ సీజన్లో దొరికే ఈ మామిడికాయలతో మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పచ్చి మామిడికాయలతో చేసుకునే వంటలు మన హెల్త్కి కూడా చాలా మంచివి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి కర్రీ అయితే ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.